ఫ్రెండ్స్, నేను మీ జయ గరికపాటి. చాలా రోజులు అయింది కదండి వీడియోస్, షార్ట్స్ నేను అప్లోడ్ చేసి. కొంచెం బిజీ ఉన్నా, అందుకనే అప్లోడ్ చేయలేదన్నమాట. ఆఫ్టర్ లాంగ్ డేస్ వచ్చినాను. ఇప్పుడు కూడా ఒక కంటెంట్ అంటే కంటెంట్ అనాలా ఏంటి అనేది కాదు, కానీ నేను ఇప్పుడు ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, ఒక 1 వీక్లో నేను ఒక షార్ట్లో నా మొబైల్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది కదా. ఇక ఆ మొబైల్ నెంబర్ ఎప్పుడైతే పెట్టినానో ఇక అప్పటి నుంచి ఇక కాల్స్ మీద కాల్స్ బాయ్స్ అనమాట చేయడము. అసలు నాకు అర్థం కాదు. ఇప్పుడు చాలామంది పెడతారు అట్లా మొబైల్ నెంబర్స్ బిజినెస్ పరంగా అన్నిటి విధంగా పెడతారు. ఈ రాంగ్ కాల్స్ చేసే వాళ్ళకి పని పాట ఏమీ ఉండదేమో నాకు తెలిసి. నిజంగా జీవితం మీద ఆశ, పట్టుదల ఇవన్నీ ఉన్నవాడికి ఏదో సాధించాలి, మంచిగా బతకాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, పిల్లని చూసుకోవాలి, తల్లిదండ్రులని చూసుకోవాలి అన్న వాడికి పక్కనోడి నెంబరు ఎప్పుడు దొరుకుతుందా, ఎవరి నెంబర్కి ఫోన్ చేసి ఎప్పుడు మాట్లాడి చిడయిద్దామా అని చూసే అంత టైం కూడా ఎలా ఉంటుందో నాకు అసలు అర్థం కాదు. వాడి డెవలప్మెంట్ కోసం, వాడి ఫ్యామిలీని పెంచుకోవడం కోసం, పొట్టతిప్పల కోసము ఎట్లా కష్టపడాలి, ఫ్యామిలీని ఎట్లా లీడ్ చేసుకోవాలి, తల్లిదండ్రులకి మంచి పేరు ఎలా తేవాలి అని కనీసం 2 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఆలోచించడానికి కూడా సమయం దొరకదు బాగుపడాలి అనే ఉద్దేశం ఉన్న వాడికి. అట్లా ఇట్లాంటి బిజీ లైఫ్ షెడ్యూల్స్లో నేను నెంబర్ పెట్టంగానే 1 వీక్ నుంచి ఇట్లా రాంగ్ కాల్స్ రావడం స్టార్ట్ అయిందనమాట, డిఫరెంట్గా. ఇక అలాంటి వాళ్ళు ఎందుకుంటారో ఏమో. ఇంత మంచి ఇండియాలో పుట్టడం అనేది మనం ఎంత అదృష్టం చేసుకున్నామో, ఇండియన్స్గా ఉండడము. అది తెలుగు రాష్ట్రాల్లో ఉండడం ఇంకా ఎంతో అదృష్టం ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో స్త్రీలకు ఎంత గౌరవించాలి, ఎలా ఉండాలి, ఏంటి అనేది కూడా ప్రతీది కూడా అన్ని మతాల్లో కూడా బోధించడం జరిగింది. మరి స్త్రీలను ఎలా గౌరవించాలి అని ఇంత తెలిసినప్పటికీ కూడా ఒక స్త్రీ అనేది ధైర్యంగా యూట్యూబ్ ఛానల్ పెట్టడము, బిజినెస్ పరంగా పైకి రావాలి అని అనుకోవడము, అలా నెంబర్ పెట్టడము తప్పెందుకు అవుతుంది? మరి అలా పెట్టినప్పుడు చూడాలా, ఇంకా మిగిలినవి ఏమేమి ఉన్నాయో ఫోన్లో వాళ్ళు చూసుకునేవి వీడియోస్ కానీ షార్ట్స్ కానీ ఏమైనా ఉన్నాయో అట్లా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఏదో ఒక అమ్మాయి నెంబర్ పెట్టింది వర్క్ పరంగా అని అనుకున్నప్పుడు ఆ నెంబర్కి కాల్ చేసి అన్వాంటెడ్గా మాట్లాడటము తప్పు కదా. నిజంగా చెప్తున్నా, అది మంచిగా బాగుపడండి ఫ్రెండ్స్. మంచిగా మీ తల్లిదండ్రులను చూసుకోండి, మీ భార్య పిల్లల్ని చూసుకోండి. మన ఇండియన్ కల్చర్ అనేది స్త్రీలను గౌరవించడం అనేది మర్చిపోకండి ఫ్రెండ్స్. అసలు టైం అనేది బాగుపడడానికి ఎంత సమయం పడుతుందో, కొంచెం బ్రేక్ టైం దొరికినప్పుడు మీ భార్య పిల్లలతోటి, తల్లిదండ్రులతోటి టైం స్పెండ్ చేయండి. ఏ పోరికి ఫోన్ చేయాలా, ఏ పోరితో మాట్లాడాలా, ఎలా ఉండాలా, అలా వాళ్ళ ఫ్యామిలీని డిస్టర్బ్ చేయాలి, వీళ్ళ ఫ్యామిలీని డిస్టర్బ్ చేయాలి అనని థింగ్స్ మానుకుంటేనే ఒకడు ముందు మారాలా, వాడి ద్వారా 10 మంది మారుతారు, వాడి ద్వారా మన ఇండియా మొత్తం మారుతుంది. కాబట్టి దయచేసి మంచిగా బిహేవ్ చేయడం నేర్చుకోండి. బిజినెస్ పరంగా చాలామంది ఇప్పుడు ఉమెన్స్ చాలామంది కూడా ఎదగాలి అని చెప్పి వాళ్ళకున్న టాలెంట్స్ ప్రకారము సొసైటీలో వాళ్ళకున్న టాలెంట్ ప్రకారము టైలరింగ్ అని, బ్యూటీషియన్ అని, టీచింగ్ అని, ఎవరి ప్రొఫెషన్ వాళ్ళకి ఉంటుంది. అట్లా మంచిగా ఒకప్పుడు మన ఇండియాలో ఉమెన్ అనేది 4 గోడలకే పరిమితం. ఇప్పుడు ధైర్యం చేసి ముందడిగేసి బయటకు వస్తుంది. సొసైటీలో తన కాళ్ళ మీద తను బతకాలి అన్న ఒపీనియన్ తోటి బయటకు వస్తుంది ఉమెన్. అట్లా బయటకు వస్తున్న ఉమెన్ని మీరు ఈ విధంగా అన్వాంటెడ్గా ఇలా నెంబరు పెట్టారు కదా అని చెప్పి ఇట్లా వేస్ట్ కాల్స్ అలా ఫోన్ చేయడం చాలా తప్పు. మీరు ఈ విధంగా చేయడం వల్లనే సొసైటీలో చాలామంది ఆడవాళ్ళు బయటకు వచ్చి తన కాళ్ళ మీద తను బతకడానికి డేర్నెస్ చెయ్యలేక
అక్కడే 4 గోడల మధ్యలోనే తనకున్న కష్టాల్ని బయటికి చెప్పుకోలేక కుమిలి కుమిలి భరించినన్ని రోజులు భరించి తర్వాత విషం తినో ఉరేసుకోనో సూసైడ్ చేసుకొని చనిపోతుంది. కాబట్టి మన సొసైటీలో ఎప్పుడైతే ప్రతి ఒక్క జెంట్స్ కూడా ఉమెన్కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకుంటారో, వాళ్ళని వాళ్ళు చేసే వర్క్ని ఎంకరేజ్ చేయడం నేర్చుకుంటారో, అప్పుడైతేనే ప్రతి ఒక్క ఉమెన్ కూడా మంచిగా ఎదగడం జరుగుతుంది. అలానే తన ఫ్యామిలీకి కూడా ఉపయోగపడుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? కాబట్టి మీరు దయచేసి ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న ప్రతి ఒక్క వాళ్ళకు కూడా చెప్తున్నా, మీరు చేసేది చాలా తప్పు. అర్థమైందా? నేను ఏదో నెంబర్ పెట్టాను కదా అని చెప్పి మీరు కాల్ చేయడం మాత్రము చాలా రాంగ్. నేను పెట్టింది నా వర్క్ ప్రకారంగా. నేను ఒక బ్యూటీషియన్ని. నా వర్క్ పర్పస్ నేను మొబైల్ నెంబర్ పెట్టుకున్నాను. అంతే మాత్రాన మీరు అలా చేయడం చాలా తప్పు. మనిషిలో 2 క్వాలిటీస్ ఉంటాయి. కోపము, సంతోషము 2 ఉంటాయి. పద్ధతిగా చెప్పడం ఒక విధమైతే, పద్ధతి లిమిట్స్ దాటిపోయినాక చెప్పేది ఇంకో విధంగా ఉంటుంది. దయచేసి మీరు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ కాబట్టి అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లైఫ్లో మనం మంచిగా బతకడానికే ప్రయత్నించాలి, కానీ చెడుని కోరుకోవద్దు. ఎప్పుడైతే చెడుని కోరుకున్నామో మనం చెడిపోతాం, పక్కనోడు చెడిపోతారు, అట్లా కంటిన్యూ అయిపోయి దేశమంతా చెడిపోతుంది. మనం మంచిగా ఉంటేనే మనతో స్నేహం చేసే వాళ్ళు మంచిగా ఉంటారు. మనతో స్నేహం చేస్తే మిగిలిన వాళ్ళు కూడా మంచిగా ఉంటారు. అట్లా మన దేశం మంచిగా ఉండాలి అంటే మనం మంచిగా ఉండాలి ఫస్ట్. అది నేర్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.